బాబా పొద్దున ఎప్పుడో 9 గంటలకు ఆఫీస్ వెళ్తే ఇంటికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3:30 అయింది. అదేంటో ఈ శ్రీనివాస్ వీళ్ళంతా పొద్దున్న 8 గంటలకల్లా వెళ్ళిపోతానా, సాయంత్రం 5 గంటల వరకు కూర్చుంటారు. సర్లే వాళ్ళ సంగతి మనకెందుకు. బా ఏమైనా ఇంతసేపు అసలు ఇంటర్నెట్ చూస్తూ ఆఫీసులో కూర్చోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ మేనేజర్ గారు ఒకడు ఆ ప్రాజెక్ట్ ఏమైంది ఈ ప్రాజెక్ట్ ఏమైంది అంటాడు, అక్కడ నేనేదో ఖాళీ కూర్చున్నట్టు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సమాచారం వెదలు పనులంటే గంటకి అప్డేట్స్ పెడుతుంటారు. మరి అవన్నీ ట్రాక్ చేయాలి కదా మనం. సరే ఇంత కష్టపడి ఇంటికి వస్తే ఇదేమన్నా కాస్త కాఫీ నీళ్ళు ఏమన్నా మొహం తగలేస్తుందో అంటే ఇది ఎక్కడుందో ఏమిటో. ఏమో ఎక్కడున్నావు? బాబా ఏమిటండి మీ గోల? అసలే నేను రచనలు చేసుకోవాలా? ఎక్కడున్నావా? ఆ టీవీ సీరియల్ వాళ్ళు మాయదారి అత్త మతి లేని కోడలు, ఈ సీరియల్కి సాంగ్ రాయమని చెప్పారు. ఇక్కడ వరకు రాసా 4 లైన్లు, వింటారా? తప్పుతుందా? కానీ కోడలు వాడుతూ ఉంటుంది, ఒసే మాయదారి అత్త, ఒసే మాయదారి అత్త, నేనేమో ఒంగోలు గిత్త. బాగుందా? నీ బుర్ర నిండా చెత్త, నాకసలే వంటేమో కొత్త. బాగున్నాయి 4 లైన్లు. ఏమిటేమిటి? అదేమో మాయదారి అత్త, ఇదేమో మతిలేని కోళ్ళ, దానికి బుర్ర నిండా చెత్త. ఎన్నాళ్ళు పెళ్ళైనా దీనికేమో వంట కొత్త. ఆ సీరియల్కి తగ్గట్టే ఉందిలే నీ పాట. ఇదిగో మనం మర్చిపోతాను. ఉండండి, మిగతా రాయాలి కదా. పండగలోపు అసలే ఉగాది పండుగ లోపు వచ్చేసేయాలి. అదే దాని గురించే మీ నాన్న ఉగాదికి ఇండియా నుంచి రమ్మని చెప్పి టికెట్లు పంపించాడు. పంపించారా? ఇదిగో చూసారా మా నాన్నగారు ఎంత మంచివాళ్ళు. ప్రతి సంవత్సరం చక్కగా ఉగాదికి టికెట్లు పంపిస్తూ ఉంటారు. పంపించకపోతే ఊరుకుంటానా ఏంటి? అయ్యో మీ నాన్న ఏంటి ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఊరికి టికెట్లు పంపించి ఊరుకుంటాడు? మిగతా ఖర్చులు డబ్బులు ఎవడు ఇస్తాడు? ఏం వెకేషన్ అంటే ఏమన్నా ఊరికే వస్తుంది అనుకుంటున్నాడా ఏంటి? ఎంతసేపు ఆయన మీద పట్టమే కానీ ఒక్కసారన్నా మీ సొంత డబ్బులు పెట్టి ఏదైనా వెకేషన్ తీసుకెళ్ళాటండి. మొన్నే కదటే 1 రోజుల పాటు డిస్నీ అంతా తిరిగి వచ్చాం. మొన్న 3 ఏళ్ళు అయింది, పైగా వారం. ఫ్లైట్లో వెళ్తే డబ్బులు ఖర్చు అయిపోతాయని ఏదో బస్సు ఎక్కించారు. 3 రోజులు పోను, 3 రోజులు రాను. ఇక మిగిలిందంతా ఒక్కరోజు. ఆ ఒక్కరోజు కూడా ఫ్రీ షెట్లు ఎక్కిచ్చేసి అదిగో ఇదేమో డిస్నీ అనుకుంటూ అన్నీ తిప్పేసి తీసుకొచ్చాను. ఒక్క పార్కులో కన్నా లోపలికి తీసుకెళ్ళారా? వెకేషన్ అంటే అంతేనే. వెకేషన్ అంటే వెళ్ళామా, చూసామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. అంతే కదా. వెకేషన్కి వెళ్ళాము కదా అక్కడే ఉండిపోతామా ఏంటి? అయినా అసలు మనం తీసుకున్న ఫోటోలు, వ్యవహారం అవన్నీ చూసి నీ ఫ్రెండ్స్ అంతా ఏమన్నారు? అబ్బో మీరే బెటర్ అయి చక్కగా డిస్నీ అంతా తిరిగి వచ్చారు అన్నారా లేదా? అది నిజమేలేండి, కరెక్టే. అదిగో ఆ తృప్తి చాలు మనకి. సరే ఇంతకీ అపూర్వ ఎక్కడుంది? ఏదైనా హోంవర్క్ చేసుకుంటున్నా ఏంటి? అపూర్వ అప్పుడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మధ్యలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి అమ్మ గొంతువా నాన్న గొంతువా అని అనుకునే లోపు అపూర్వ అనే పొలికేక. ఈ గొంతులో ఆవేశం ఉందా, ఆవేదన ఉందా? బ్రేక్ తర్వాత తెలుసుకుందా. డోంట్ గో అవే. దీనికేమో కవితల పిచ్చి, దీనికేమో టీవీ పిచ్చి. చచ్చిపోతున్నాను వీళ్ళతో, అసలు నా వల్ల కావట్లా.
అన్నట్టు చావంటే గుర్తొచ్చిందండోయ్. మొన్న పిల్లాడని పోయినప్పుడు ఒక కవిత రాశానండి. మళ్ళా కవిత? మీకు వినిపించలేదుగా, ఒక్కసారి వినండి. ఒసామా కదిపాడు పావు, ఒసామా కదిపాడు పావు, ప్రజల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒబామా పెట్టాడు చాకిరేవు, లాడెన్ చచ్చాడు కుక్క చావు. మహా గొప్పగా ఉంది కదా. ఆహా, ఎంత గొప్పగా ఉందంటే కుంకుడికాయ రసం తాగినంత సుఖంగా ఉంది అసలు. మీరు చెప్పింది చాలా బాగుంది. రోజు కాస్త కుంకుడుకాయ రసం తాగండి, ఎర్లీ మార్నింగ్ ఫ్రీగా ఉంటుంది. వద్దనుకుంటే వేడి వేడిగా వేపాకు రసం తాగండి, పావు గంటలో పనిచేస్తుంది. కాదు కూడదు అనుకుంటే కడివేడు కాకరకాయ రసం తాగండి. ఇంకా రోజంతా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమిటిది? టీవీ పెట్టగానే పొద్దున్న చిన్న చెడ్డీ వేసుకుని ఆయన ఎవరో తయారవుతాడు. ఏదో ఉంది వంతిన సూర్యనారాయణ రోజు ఏదో ఆయన ఆరోగ్య సూత్రాలా ఏమిటివి? ఏమన్నారు? సూత్రాల పాటించు పండంటి సూత్రాలు, అడగకు ఎదుటి వాడి గోత్రాలు. నువ్వు ఆపు. అమ్మో అమ్మో, అయినా అసలు ఇన్ని కవితలు రాయడానికి, ఇన్ని కథలు రాయడానికి నీకు పెన్నులు పేపర్లు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొంప తీసి డబ్బులు ఖర్చు పెట్టి వాల్మార్ట్కో లేకపోతే ఆఫీస్ మ్యాక్స్కో పోయి కొనుక్కొస్తున్నావా ఏమిటి? నాకు అంత అదృష్టం కూడాను. పక్కింటి ట్రాష్ క్యాన్ బోర్లిచ్చి మీరు తీసుకొచ్చిన పేపర్లు, ఐకియాలో కొట్టుకొచ్చారే ఆ పెన్సిళ్లతోనే కాలక్షేపం చేస్తున్నా. ఇది వింటుంటే నాకు నిన్న చూసిన సినిమా కబుర్లు గుర్తొస్తుందమ్మా. ధమాల్ రాజు సమర్పించు, పక్కింటి చెత్తపై మా నాన్న పట్టు, గొప్ప మల్టీ స్టార్. యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ భాజశేఖర్ నటించిన తన్నుకు చేద్దాం రా సినిమా ఒక్క థియేటర్లోనైనా 2 రోజులు ఆడుతోందని నిర్మాత భావిత గారు చాలా ఆనందంగా ఉందో. నేటి తాజా వార్త, రోబోకి సీక్వెల్ అయిన భౌభౌ సినిమా జపాన్లోనే కాకుండా శని గ్రహంలో కూడా 1500 థియేటర్లలో పైగా రిలీజ్ అవుతోందట. అబ్బబ్బబ్బా, నీ సినిమా కబుర్లు ఆపుతావా? వీళ్ళ గోల అసలు భరించలేకుండా ఉన్నాను. అలా భరించలేనంటే ఎలా? భరించువాడు భర్త, భరించువాడు భర్త, నేను రచనలు చేసి తీర్తా. అయ్యో, తెలుస్తూనే ఉంది. విన్నారా ఈ వార్త? వార్త? జైలుకి వెళ్ళింది మార్త. నా ప్రాణం తీసేస్తున్నావే. అసలు ఏమన్నా ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి సంబంధం ఏమన్నా ఉందా నువ్వు చెప్పిన దానికి? దీన్ని ఆసు కవిత్వం అంటారండి. విని వహ్వా వహ్వా అనలేని నీ నాంటి మూర్ఖులకి చెప్పటం నాదే బుద్ధి తక్కువ. అయినా ఆసు కవిత్వం అంటే మా అక్క వాగ్దేవి గుర్తొస్తుంది. ఎంత బాగా చెప్పేది. మా బావ దుర్మార్గుడు జలసితో దాన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చాడు. మహానుభావుడు, వాడు చేసిన పని నేను చేయలేకుండా ఉన్నాను. అసలు దీనికి విడాకులను ఇచ్చి పెడదామంటే డబ్బులు ఖర్చు అవుతాయని ఆలోచిస్తాను. పైగా ఫ్రీగా సంవత్సరానికి ఒకసారి టికెట్లు ఇచ్చి ఇండియా వెళ్తే పర్సు బయటికి తీయాల్సిన అవసరం లేకుండా చూసుకున్న మామగారు మళ్ళా దొరకద్దు. అదే నా ఆలోచన. ఏమిటో నా జాతకంలో దీంతో ఇట్లా వేగుతూ ఉండాలని ఉందో ఏమిటో కర్మ. మీ జాతకం నేను చెప్తాను అన్న. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాహు కేతువుని వక్రదృష్టితో చూడటం వల్ల మీకు మెదడుకి సంబంధించిన వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మీ మామగారి జాతకంలో శని ప్రభావం వల్ల మీకు దూర ప్రయాణాలు, తద్వారా ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం శనివారం వెంకటేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టడం చెప్పదగినటువంటి సూచన. ధనప్రాప్తి ఉంది కదా,
కొబ్బరికాయ ఉంది, మొన్ననే చూసా సేల్ పేపర్లో, అక్కడెక్కడో నేపథ్యంలో అవుతున్న 50 సెంట్స్కి అమ్ముతున్నారు. రేపు పొద్దునే మన సుబ్రహ్మణ్యం కారు అడిగి వెళ్ళి తీసుకొచ్చేస్తా. కారు పెట్రోల్ తనవి, పుణ్యం మంది. ఏదో ఇలా చేస్తూ ఉండాలి. మొన్న సిఎస్ వాడు ఇట్టాగే ఒక షర్ట్ కొంటే ఇంకో షర్ట్ ఫ్రీ అన్నాడు. ఇదిగో గోపాల్ చేతితో షర్ట్ కొనిపించాను, ఫ్రీ షర్ట్ నేను తీసుకున్నాను. ఇదే చేస్తుండే పోతే అమ్మో ఈ ఖర్చులు మనం ఎక్కడ కట్టుకుంటాం. సరే రేపే ప్రయాణం, పండగ కూడా దగ్గరికి వస్తుంది, తొందరగా రెడీ అయ్యి నువ్వు. ఇదిగో మళ్ళీ నువ్వు రాత్రికి రేపు పొద్దున్నకి భోజనాలు టిఫిన్లు పెట్టవచ్చు, అవన్నీ ఫ్లైట్లోనే వాళ్ళే ఫ్రీగా పెడతారు. పండగ మీద కవిత రాసా, మహా పసందుగా ఉంటుంది. పండగ అంటే ఉగాది, పండగ అంటే ఉగాది, దీనికి సాటి మరేది. నేను తింటాను జిలేబీ, నువ్వు కూడా షరాబీ. కర్మ కర్మ, షరాబీ అంటే తాగిపోతే. కవితలు విని విని ఈ మధ్య నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఏమిటో దీని జాతకం నిజమయ్యి మెదడు వాపు ఏమైనా వస్తుందేమో నాకు చాలా భయంగా ఉంది. ఇక నా వల్ల కాదు ఇక్కడ ఉంటే, నేనేం పోతాను. నా వల్ల కాదు, నేను మార్చేస్తా. నా వల్ల కాదు, నేను పోతున్నా. వేరే కవిత. చూశారు కదండి మా ఆదర్శ కుటుంబాన్ని. మేము కనుక మీకు నచ్చినట్లయితే ఆకు బమ్ స్పేస్ బాగుంది అండ్ టైప్ చేసి 123456 నెంబర్కి SMS చేయండి. నచ్చకపోతే SMS డబ్బులు వేస్ట్ చేయకండి, మా నాన్నకి ఇచ్చేసేయండి. నమస్తే.